శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు పూర్తి కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కోయా గురూజీ లక్ష్మణరాజు గారు, సెల్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మీనరాశి వారికి చంద్రగ్రహణం తర్వాత అతిపెద్ద శుభవార్త రాబోతుంది. అదేంటో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి మీనరాశి వారికి రాబోతున్న ఆ అతిపెద్ద శుభవార్త ఏమిటి అనేది తెలుసుకునే ముందుగా మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇకపోతే మీనరాశి వారు చంద్రగ్రహణం తర్వాత ఎటువంటి అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారు, అలాగే ఏ శుభవార్త వల్ల వీరి జీవితంలో కొన్ని మార్పు చేర్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా వీడియోని చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మీనరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీనరాశి వారికి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ఇప్పటి వరకు ఈ రాశి వారు చాలా బాధపడిపోయి ఉంటారు కదా, అటువంటి కష్టాలన్నీ కూడా చాలా వరకు మటుమామైపోతాయండి. అలాగే ఏదైనా అంశంలో మీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటే అటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు అన్నింటినీ తీసేసే సమయం వచ్చిందని గుర్తుపెట్టుకోండి. వారికి ఉన్నటువంటి మంచి మనసుతో ఏ కష్టం వచ్చినా కూడా ముందుకు సాఫీగా సాగిపోయేటటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క రాశి వారికి వీరంతటి వీరే సృష్టించుకునే వారు అవుతారు. అయితే వీరికి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరేనండి ఎవరితో కూడా షేర్ చేసుకోరు. అంటే వీరిలో వీరే ఎక్కువగా బాధపడిపోతూ ఆ కష్టాన్ని దాటడానికి తగిన మార్గాలను చేసుకుంటారనమాట. అంటే ఎవరికి చెప్పకుండా, ఎవరితో పంచుకోకుండా వీరి సమస్యకు వీరే పరిష్కారాన్ని వెతుక్కుంటారు. ఒక్కసారి లేటు కావచ్చు కానీ ఖచ్చితంగా పరిష్కారం అయితే వెతుకుతారండి ఈ యొక్క రాశి వారు. ఇకపోతే మీనరాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. మీనరాశి వారికి గుణాలు నిజంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారు చాలా మంచి వ్యక్తులు. వీరి యొక్క మనస్తత్వం చాలా మంచిదండి. ఈ మీనరాశి వారికి రాబోయే సమయం చాలా చక్కగా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష పండితులు అంచనా వేసి మరీ చెబుతున్నారు. ఇకపోతే ఈ యొక్క మీనరాశి వారు ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది ఎలాగైనా సరే సాధించాలని అనుకుంటారు. ఆ విధంగా వీరికి ఈ చంద్రగ్రహణం తర్వాత మంచి పేరు వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క శుభవార్త కారణంగా వీరి బంధువుల వద్ద కావచ్చు, లేదంటే సమాజంలో కావచ్చు వీరి గౌరవం మరింత పెరగబోతుంది. ఇక మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీ దగ్గరకు అసలు ఎవరూ రారు. అంటే మీరు ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా, ఎన్ని కష్టాలు కొట్టుమిట్టాడుతున్నా కూడా వీరికి తెలిసినా కానీ వీరి బంధువులకు కానీ ఎవరి దగ్గర నుంచి అయినా సరే అసలు ఈ యొక్క వ్యక్తులు ఎవ్వరు కూడా మీ దగ్గరికి రారండి. మిమ్మల్ని పట్టించుకున్న పాపమేమి ఉండదు. ఒకవేళ ఈ యొక్క రాశి వారు వచ్చినా కానీ వారిని మీరు ఎదుటివారిని ఎవరైతే ఉంటారో ఆ యొక్క ఎదుటివారి వ్యక్తుల్ని మీరు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండరు. అయితే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు, ఎవరైనా కానీ మీకు ఎలాంటి సహాయం అయితే అందించరనమాట. అయినప్పటికీ కూడా మీరు ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడానికి రెడీగా ఉంటారు. అయితే ఈ రాశి వారు మాత్రం వారికి వారి ధైర్యాన్ని కొనపుచ్చుకుంటూ ఎవరి సహాయం కూడా లేకపోయినా కానీ సమాజంలో తమకంటూ తాము ఒక మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోగలము అన్న ధీమా, ధైర్యం, సామర్థ్యం వీరిలో ఉంటుంది. ఇకపోతే యొక్క మీనరాశి వారు ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు. ఇక మీనరాశి వారికి చంద్రగ్రహణం తర్వాత కనుక వీరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీరికి రాబోతున్నటువంటి మంచి అవకాశాలు ఏమిటి, మంచి శుభవార్తలు ఏమిటి, అలాగే ఏ భగవంతుడి యొక్క అనుగ్రహం కలగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చాలా వివరంగా క్లారిటీగా తెలుసుకుందామండి. శని భగవానుడి యొక్క అనుగ్రహం మీనరాశి వారిపై నిండుగా ఉండబోతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు చేసుకున్నటువంటి ఏవైతే కొన్ని తెలిసి చేసినా తెలియక చేసిన పాపకర్మాలు ఉంటాయో అవన్నీ ఉంటాయి కదండి, వాటి వలన మీకు జాతక సమస్యలు కొన్ని మిమ్మల్ని బాధించేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వాటన్నింటిని మీరు తొందరగా అధిగమించగలుగుతారు. ఇప్పటికే చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు కాబట్టి ఇక నుంచి రాబోతున్న ఈ చంద్రగ్రహణం తర్వాత మాత్రం మీకు ఒక మంచి అవకాశాన్ని సాక్షాత్తు శని భగవానుడు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత మీకు అవకాశం అనేది భగవంతుడే స్వయంగా మీకు అందిస్తాడు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఏమాత్రం వదులుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రస్తుతం ధన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మీకు చాలా కష్టంగా ఉన్నటువంటి సమయాలు కూడా అతి సునాయాసంగా మీరు వాటిని దాటే అవకాశాన్ని భగవంతుడు మీకు ఇప్పుడు కల్పించబోతున్నాడు. ఇకపోతే ఈ యొక్క మీనరాశి వారు భగవంతుడి అనుగ్రహం కోసం మీరు చేయవలసిన దేవతారాధన ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు శుక్రవారం నాడు చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకుని అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు, స్తోత్రాలు, అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి, తీపి పదార్థం అంటే ఒకవేళ మీ ఇంట్లో స్వీట్ చేసుకోవడానికి ఎటువంటి పదార్థాలు లేవు, మేము పేదవారము అని అనుకున్న వ్యక్తులు గుర్తుపెట్టుకోండి, చిన్న బెల్లం ముక్కైనా మీ ఇంట్లో ఉంటుంది కదండి, అటువంటి వారు గుర్తుపెట్టుకోండి. అమ్మవారికి తీపి అంటే ఎక్కువగా ఇష్టం కాబట్టి చిన్న బెల్లం ముక్కైనా సరే అమ్మవారి ముందు పెట్టుకుని కుంకుమ పూజ లాంటిది ఏదైనా చేసుకుంటూ అమ్మవారికి ఎక్కువగా ఏదైతే ఇష్టమో ఆ పనులు చేస్తూ ఉండటం వలన అమ్మవారికి అనుగ్రహం కలిగిందంటే మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి తమ సమస్యలు ఏవైతే ఉంటే ప్రతి సమస్య కూడా ఈ యొక్క రాశి వారు దాచిపెట్టే ప్రతి సమస్య కూడా పూర్తిగా తొలగిపోతుందండి. ఇక దానివల్ల మీకు అష్టైశ్వర్యాలు కలిగేటటువంటి అవకాశం ఉంది. భగవంతుని యొక్క అనుగ్రహంతో, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధన సమస్యలు తీరిపోతాయి. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఇక మీరు ఈ యొక్క రాశి వారు మీ శరీరంలో చిన్న చిన్న మార్పులను చూడగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోవడానికి చేయవలసిన ఒక చిన్న పరిహారం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. లక్ష్మీదేవి ముందు మీరు పెట్టినటువంటి ఆ బెల్లం ముక్క ఉంటుంది కదండి, ఆ బెల్లం ముక్క మీరు తినడం ద్వారా తప్పకుండా మీ బాడీలో కొన్ని మార్పు చేర్పులు అయితే జరుగుతాయి. అలాగే ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అన్నమాట. అయితే శుక్రవారం అయితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారు అమ్మవారి యొక్క యోగం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఈ యొక్క రాశివారికి కాబట్టి ఖచ్చితంగా ఇలా బెల్లాన్ని నివేదన చేస్తే దానిలో నోట్లో వేసుకుంటే సరిపోతుందనమాట. గుర్తుపెట్టుకోండి, మీ యొక్క రాశివారు ఎవరైతే ఉంటారో ఆ యొక్క బెల్లం ముక్కను తీసుకుని నోట్లో వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత శుక్రవారం అయితే మీకు బాగా కలిసి వచ్చేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఆర్థికంగా ఏ సహాయాన్ని అయితే పొందాలి అని అనుకుంటున్నారో ఇప్పటి వరకు, లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, లేదంటే ఎవరి దగ్గరైనా సరే ఎప్పటి వరకు అప్పు తీసుకుని లేకపోయినా సరే, అంటే ఇవ్వలేకపోయినా సరే, లేదంటే మీకు ఏదైనా కానీ తన సహాయం కావాలన్నా కూడా దేని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఇబ్బందులు పడుతున్నారో ఇప్పుడు మాత్రం ఫైనాన్షియల్గా మీరు నిలదొక్కుకోబోతున్నారు. డబ్బులను పొదుపు చేసుకున్నప్పటికీ కూడా అవి ఖర్చు అయిపోతుంటే శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేయటం వల్ల మీకు అంతా కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క శుక్రవారం రోజున ఇప్పుడు మనం చెప్పినటువంటి చిన్న పరిహారం చేసుకొని చూడండి, మీకు చాలా బాగుంటుంది. ఈ యొక్క విద్యార్థులు కానీ, లేదంటే వ్యాపారస్తులు కానీ ఇవాళ అందరికీ కూడా ఇబ్బంది అయితే ఏమీ ఉండవు. ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఈ లక్ష్మీదేవికి ఇప్పుడు మనం చెప్పిన విధంగా పూజ చేసుకుని అమ్మవారికి ఏ బెల్లం ముక్క అయితే నివేదన చేస్తారో దాన్ని మీరు తీసుకోండి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా, విద్యాపరంగా అంతా కూడా బాగుంటుందండి. అలాగే వ్యాపార పరంగా ఇక ప్రేమికులకు కూడా అన్యోన్య దాంపత్యంగా భార్యాభర్తలు ఉండగా ప్రేమికులు మాత్రం చాలా చక్కగా ఉంటారనమాట. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి సంతోషంగా ఉంటారు కాబట్టి అంతా బాగుంటుంది. ఇంకా బాగుండాలనుకుంటే కనుక ఈ పరిహారం చేసి చూడండి, మీ లైఫ్లో మిరాకిని చూస్తారు. శుక్రవారం రోజు ఈ యొక్క రాశివారు పట్టిందల్లా అక్కడ బంగారం అవుతుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క రాశివారు భగవంతుడి యొక్క అనుగ్రహంతో చెప్పాలి అంటే ఈ రాశివారు ఎంతో ఉన్నతిని సాధించారని చెప్పాలి. ఎందుకంటే అనుగ్రహం వల్ల, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించినటువంటి ఈ యొక్క రాశివారు నిజంగా అదృష్టవంతులే అవుతారు. ఈ యొక్క సమయంలో మీ సంపద పెరగబోతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి. సో చూశారు కదండి, మీన రాశివారు ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అనే వివరాలను పూర్తిగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే మీనరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు నచ్చదండి. ఇకపోతే చూశారు కదండి, చంద్రగ్రహణం తర్వాత కుంభరాశి వారు దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే వివరాలను పూర్తిగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వరకు షేర్ చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.